వచ్చింది పవన్ కళ్యాణ్ రాడన్న ఇటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు రాడు. అది శంకర్ జాతి టైప్ లో తయారయ్యాడు కానీ ధైర్యంగా రాలేదు అతను. నేను ఓడుతాను అంటున్నాడు కానీ ఓడించేది ఏమీ లేదన్న. అధికారం అయితే మాత్రం మళ్ళీ వైఎస్ఆర్ సిపిఐ బంపర్ మెజార్టీతో ప్రతి దగ్గర కూడా వస్తుంది. ఈ రోజు పేదోడి పేరు చెప్తే ప్రతి ఒక్కడు కూడా సంతోషపడేది ఈ విధంగా చేసింది అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు టీడీపీ అయ్యం ఉన్నప్పుడు మొత్తం ఏదైనా సరే ఆడు ఏ నాయకుడు అంటూ ఉన్నాడో ఆ నాయకుడు కాళ్ళు పట్టుకుంటే ఏ పదాలన్నీ వచ్చి అన్న వరకున్నాను. ఇప్పుడు అదేమీ లేదన్న. ముందర ప్రతి ఒక్కడు కూడా ఆడు ఓటేసినా సరే ఏ పోయినా సరే ఆడుకోటి పదం అందుతుంది ప్రతిది కూడా. అటువంటి టయాల్లో కూడా మనం జగన్మోహన్ రెడ్డిని కల్పించుకోకపోతే ఇంకా మన మనుషులమే కాదన్న. అది ఈరోజు కన్నా కూతురు చూడకపోయినా సరే ముసలికి ఫస్ట్ తారీఖు రాబోతు పెన్షన్ ఇంటికి తెచ్చేస్తున్నారన్న 3,000 రూపాయలు. ఎవరిస్తారన్న ఈ రోజుల్లోని? ఎవరిస్తారు? ఇన్ని రోజులు చేశాడు రాజకీయం, 9 సంవత్సరాలు చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గుర్తులేదు. అది ఏంటన్నా కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది లేదన్నా, రాదన్న. ఏదైనా కరెక్ట్ అంటారా శరీరంలో ఇలా చేయడం? ఆవిడ కరెక్ట్ కాదన్న. అంటే ఆవిడ ఏ ఉద్దేశం కింద మీరున్న ఇంత హ్యాపీగా మీరు ఉన్నారు కదా అభిమానులు, అయినా కూడా ఇంత చేసినా కూడా ఎందుకు మీరు అభిమానిస్తున్నారు? ఎవరు మీరు అందరూ శరీరంలో ఇంకా ప్యాకేజ్ చంద్రబాబు 100 కోట్ల నుంచి కొన్నారన్నా ఈశ్వరు చెప్పారు. అతను డిబేట్ లో TV9 చెప్పాడు. ఏం చెప్పారు? చంద్రబాబు శరీరం కొనుక్కున్నాడు 100 కోట్లు ఇస్తాం మీ అన్నయ్య ఎడ తిరిగి మనం పాడు చేయాలని చెప్పి డిబేట్ లో TV9 చెప్పాను. జగన్ ఏం చేశాడు? ఏమి చేయలేదు. ఏమి చేయలేదు. రమ్మని చెప్పు ప్రజల్లోకి రమ్మని చెప్పు. ఏది అమ్మడమైంది కాంగ్రెస్ కి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అసలు ఏమి చేయలేదు. బజార్లో ఇచ్చినప్పుడు తెలియదా షర్మిలకు? బజార్లో అన్న జైలు పెట్టినప్పుడు తెలియదు షర్మిలకు? ఈ రోజు కాంగ్రెస్ కి ఎందుకు పోయింది? అమ్మడమైంది. నిజంగా అమ్ముడుపోయిందంట. అమ్మడమైంది. ఛాలెంజ్ డిబేట్లు తెలుస్తాం 2 నెలల్లో. షర్మిల ఫ్యాన్ వేస్తారా మీ షర్మిలకి వేస్తారా?